ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మరి ఇక్కడ చూచినట్లయితే యేసు ప్రభు కూడా ఉపమానాల రూపముగా చెప్పినాడు. ఇక్కడ యాకోబు ఒక చిన్న మాట చెప్తా ఉన్నాడు. వెళ్దాం, ఇక్కడికి అక్కడికి వెళ్దాం, వ్యాపారం చేద్దాం, సంపాదించుకుందాం. అయితే లండన్కి వెళ్దాం, యుఎస్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. దేని కొరకు? సంపాదన కొరకు. సంపాదన కొరకు అది మంచిది కాదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో, రేపు ఏమవుతుందో, ఈరోజు సాయంత్రం ఏమవుతుందో ఎవరికేమైనా తెలుసా? ఎవరికి తెలియదు. మనము భారతదేశంలో చూసినట్లయితే ఈ మధ్యకాలంలో యూపీలో కొంతమంది చనిపోయారు. అది మరవకుండానే బెంగళూరులో కొంతమంది తొక్కిసలాటలో చిన్న పిల్లలు కూడా 13-14 సంవత్సరాల పిల్లలు కూడా, చదువుకున్న పిల్లలు కూడా ఆ తొక్కిసలాటలో చనిపోయారు. అది మర్చిపోక ముందుకే చూడండి, మొన్న ఈ వారంలో చూస్తే మరి అహ్మదాబాద్లో లండన్కి వెళ్ళే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పడిపోయింది. మీ న్యూస్ మీ అందరికీ తెలుసు. మరి దగ్గర 290 అంటున్నారు చనిపోవడం. అది విన్నప్పుడు చూచినప్పుడు చాలా బాధ అనిపించింది. మరి వారు ఎన్ని ఆశలు పెట్టుకుండవచ్చు. ఒక ఫ్యామిలీ అయితే ఎంతగానో వారు డాక్టర్గా చదివినారు. 2 పిల్లలు, 3 పిల్లలు, చాలా చిన్న పిల్లలు, ముద్దుగా ఉన్నారు. వారు ఆ సెల్ఫీ తీసి వాళ్ళ ఫ్యామిలీకి పెట్టారు. అదే లాస్ట్. అది చూసినప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించి చాలా ఏడుపు వచ్చింది. ఇంకా న్యూస్ చూస్తూ ఉంటే ఆ కాలిపోయిన ఆ శరీరాలు చూసి అవి తీస్తూ ఉంటే, అవి కనబడుతూ ఉంటే ఏంది ఇది, ఏమవుతుంది? ఇంతే కదా, మన బతుకు ఒక ఆవిరి లాంటిది, అంతే కదా. ఇంతసేపు కడివి ఇంత వెళ్ళిపోతుంది. అంత దానికి ఈ దుర్మార్గములు, ఈ మోసకరమైన విషయాలు ఇంత అవసరమా? చూడండి, ఎన్నో కలలు కానీ మరి ప్రయాణమై ఉన్నారు. వారు అనుకున్నారు యథావిధిగా లండన్ వెళ్ళిపోతామని చెప్పి. కానీ ఏ విధంగా క్రాష్ అయిపోయి వారి ప్రాణాలన్నీ పోయి ఉన్నాయి. ఆ పైలట్ ఒక తండ్రి చెప్తా ఉన్నాడు, 1 నెల పని చేసి నేను మానివేసి నా తండ్రిని నేను చూసుకోవాలనుకుంటున్నాను అన్నట్టు చెప్పాడంట. అంతలో ఇగో ఈ సంఘటన జరిగింది. నిజముగా రేపటి దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ క్షణం ఏం జరుగుతుందో లేదు.
అంత దానికి మనము గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, ఇదాన్ని అదాన్ని చెప్పుకోవడం ఎందుకు? ప్రభు అందుకే అంటున్నాడు చూడండి, మరలా 14 చదవండి. మీకు తెలుసా రేపు ఏం జరుగుతుందో? మనకు తెలుసా? ఏమీ తెలియదు. జీవం చూడండి, మన జీవము, మనుషుల యొక్క జీవము ఏ పాటిది? అంతే కదా, ఒక ఆవిరి లాంటిది. ఇంతసేపు కడబడి ఇంతలోపనే ఆవిరి అయిపోతుంది కదా, ఆవిరి అయిపోతుంది. ప్రాణాలు కూడా ఆవిరి అయిపోయినట్టు మన దేశాల్లో, ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఎన్నో ఆశలు పెట్టుకుండొచ్చు అక్కడ, ఎంతోమంది అక్కడ మరి అలా చూసినప్పుడు కాలేజ్ మీద పడ్డది. ఆ కాలేజీలో కూడా పిల్లలందరూ వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారంట. ఇగో దాని మీద పడి కొంతమంది ఆ విధంగా అపాయంలో చనిపోయి ఉన్నారు. వారు అనుకున్నారంట భూకంపం వచ్చిందేమో అని, కానీ భూకంపం కూడా కాదు. ఒక చిన్న పల్లవాడు తల్లికి వింటున్నారా, టిఫిన్ బాక్స్, చిన్న వయసు, ఆ టిఫిన్ బాక్స్ కొట్టుకొని తల్లికి ఇవ్వడానికి, మధ్యాహ్నంకి ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఆ ఆవిరికి, ఆ వేడికి తట్టుకోలేక చిన్నబాబు కూడా మరణించి ఉన్నాడు. ఈ సంఘటనలు విన్నప్పుడు హృదయము బాధ అనిపిస్తూ ఉంది, వేదన అనిపిస్తుంది కదా. మనం రక్షింపబడ్డాం, అందులో ఉన్నవారు ఎంతమంది ఇంకా రక్షణ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాల, మనం ఎందుకు ఈ లోకంలో ఇంత ప్రయాసపడుతున్నాం? ఏ ప్రయాసపడుతున్నాం? ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? చూడండి, ఆస్తులు బాగా సంపాదించుండొచ్చు అలా పోయేవారు, డబ్బులు సంపాదించదామని దూరంగా ప్రయాణం చేసి ఉన్నారు, బైబిల్ చెప్తా ఉంది. కానీ రేపు ఏమవుతుందో తెలియదు. అర్థమైందా? ఒక ఆయన అంట బాగా డబ్బులు బాగా సంపాదించి దాగిపెట్టినాడంట, కానీ ఇంట్లోకి అస్సలు చెప్పలేడంట. హఠాత్తుగా చనిపోయాడు. ఏమవుతుంది ఆ డబ్బంతా? ఏమవుతుంది? అంతే. ఈ లోకము డబ్బు వెంబడ పరిగెత్తుతుంది. ఈ మధ్యకాలంలో విశ్వాసులు కూడా డబ్బు మీద డబ్బు అని పరిగెత్తుతున్నారు. ఆశ, అతి ఆశ. ఎందుకు? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మనకు ఒకే ఆశ ఉండాల, దేవుని ఆశ. స్తోత్రం చెప్తారా? దేవుని కొరకు బతకాల, ప్రయాణం చేయాలా. ఎక్కడికి? లండన్ పోవాలా, యుఎస్ పోవాలా, దేని కొరకు పోవాలా? సంపాదన, ఆ సంపాదన దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆత్మల కొరకు. చూడండి, ఎంత సంపాదించినా కొంతమందికి ఇంకొంచెం 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 ఇంకొంచెం. అందుకే దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలాగా ఆలోచించొద్దు, మనము కూడా ఈ లోకంలాగా చింతించొద్దు. ఈ లోక మనుషులు చూడండి, ఎవరైనా వారితో మాట్లాడితే ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఒకసారి నేను ఫంక్షన్కి ఒకరు వెళ్తే భోజనం చేస్తూ ఉన్నారు. ఏం చదువుతున్నావు? ఓకే, చదువుతున్నారు. ఓకే, సరే, ఏం ఇల్లు కట్టినావు? ఇక్కడ కట్టినా, అక్కడ కట్టినా, ఇక్కడ కట్టినా, ఇంత డబ్బు సంపాదించిన, ఇంత బంగారం కొన్నా, ఆడ ఇన్వెస్ట్ చేసిన, ఇది చేసిన, ఇంతే. అవన్నీ ఒకరోజు ఏమైపోతాయి? వింటున్నారా? అవన్నీ ఒకరోజు ఏమైపోతాయంట? ఇగో చూడండి, ఎంతమంది అందులో వెళ్ళిన వారు వాళ్ళ సంపాదన అంతా ఇప్పుడు ఏమైనట్టు? కోట్లు సంపాదించి ఉండొచ్చు, కానీ ఏమైనా డబ్బులు మనము తీసుకెళ్తామా? అంటారు కదా పెద్దవాళ్ళు, మనం ఏమైనా పరలోకానికి ఏమైనా డబ్బులు తీసుకెళ్తామా? అందుకే ఇక్కడ చూడండి, 15 చదవండి.
ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునవలెను. అందుకే మనం వింటూ ఉంటాం, విశ్వాసులు, దేవుని చిత్తమైతే రేపు మిమ్మల్ని కలుస్తా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరొక్కసారి మీ వద్దకు వస్తా. దేవుని చిత్తమైతే ఇంకొక పాట రాస్తా. దేవుని చిత్తమైతే కోడికలో నేను వస్తా. అందరం హల్లెలూయా చెప్తారా? ఈ మాట అనవాలనని ఇగో ఇక్కడ చెప్తా ఉన్నారు. మరొక మాస అందరూ చదవండి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఇదిగో నేను సంపాదిస్తా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే, ఎందుకంటే రేపు ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఆయన రాకడ, కొంతమంది ఆయన రాక ఆలస్యమైతే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. హల్లెలూయా. దేవుని చిత్తమైతే, అందుకోసం దేవుని చిత్తమైతే అనండి, దేవుని చిత్తమైతే ఎస్ మరొక ఆదివారం మీతో కలుసుకుంటాను. హల్లెలూయా. దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమైతే. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. విశ్వాసులైన మనము ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలా. వింటున్నారా? ఈ సూచనలు చూడండి. కరోనా వచ్చింది, 2020లో వచ్చింది. అప్పటి నుంచి మానవుల యొక్క జీవితం యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. టెక్నాలజీ ఒక 10 సంవత్సరాలు మనము చూసినట్లయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది. ఒక దైవజనుడు చెప్పాడు, 20 నుంచి 30 వరకే సంఘము సిద్ధపడాలి అని. దాని తర్వాత హారబుల్ పరిస్థితి వస్తుందని, కష్ట పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకా ఒక దైవజనులు ప్రవచించుస్తూ ఉన్నారు. హారబుల్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవునా కదా? ఇస్రాయేల్ ఇరాన్పై యుద్ధం చేస్తూనే ఉంది, నోళ్ళతో వేస్తూనే ఉన్నది, యుద్ధం జరుగుతుంది. మరి యెషయాలో ఉన్నట్టు, ఎజికేల్లో ఉన్నట్టు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అందుకోసం దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఆయన రాకడ త్వరగా ఉంది, పక్కవారంతా ఆయన రాకడ తొందరగా ఉన్నది. ఈ మాట నేను చిన్నప్పటి నుంచి అంటున్నాడు, ఇంకా రాలే. కానీ రేపు ఏమవుతుందో తెలియదు. నేడే ఈ రక్షణ దినం. ఏం కాదులే రేపు, ఏం కాదులే రేపు, రేపు రేపు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు. ఎందుకొరకు? సంఘము మహిమలోనికి రావాలని. సంఘము ఎప్పుడు వస్తాడో తెలుసా? ఇప్పుడేం రాలే. ఎప్పుడు వస్తాడో తెలుసా? సంఘము ఎప్పుడైతే మునుపటి కంటే మహిమతో నింపబడినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? సంఘము మహిమతో రెడీ అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘాని కొరకు దేవుడు వస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అయితే మనం అందరము సిద్ధపడాలా. ఆయన రాకడ గురించి మనకు తెలియాలా. రేపు ఏం సంబంధిస్తుందో, రేపు ఏమవుతుందో. సంపాదన మంచిదే, సంపాదించండి. దేని కొరకు? మీ పిల్లల కొరకు సంపాదించండి. దేని కొరకు? దేవుని రాజ్యము కొరకు. అంతేగాని ఆ సంపాదన విషయంలో వెళ్ళి ఇతరులను మోసం చేయడమో, ఇతరులను కొట్టడమో, ఇతరులని అన్యాయం చేయడమో ఇది తగదు. ఎంత మోసాలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. అది బైబిల్లో కూడా ఉంది. వింటున్నారా? ఒకరికొకరు కొట్లాడుతున్నారు, ఒకరికొకరు. చూడండి, కొన్ని న్యూస్ వింటుంటే చాలా బాధాకరం అవుతూ ఉంది. వింటున్నారా? వివాహం మే నెలలో వివాహం 9వ తారీఖు 11వ తారీఖు అయితే 10 రోజుల్లో ఏం చేసింది? వారి భార్య మేఘాలయకి తీసుకెళ్ళి చంపివేసింది. మీరు ఎంతమంది న్యూస్ వింటున్నారా? అది విన్నప్పుడు చాలా అమ్మో భయం అవుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఇటు పురుషుడు కాకుండా స్త్రీ కాకుండా ఎక్కువగా వినబడుతూ ఉంది. అపవాదికి సమయం తక్కువ ఉంది. వాడు నానా రకాలుగా ఏ విధంగా మింగివేయాలో మింగివేస్తూ ఉన్నాడు. సంగమా, మనం నిలబడి ప్రార్థన చేయాలా, మేలుకొని ప్రార్థన చేయాలా. మనం నిలువెచ్చని స్థితిలో ఉండదు. ఇది ప్రార్థించే సమయం, సిద్ధపాటు సమయం. ఈరోజు చూడండి, కొంతమంది దేవుడు కాపాడుతుంటాడు కొందరిని.
వింటున్నారా? నేను విన్నాను, ఒక స్త్రీ లండన్కు వెళ్ళాలనుకుంది మొన్న ప్రయాణంలో, గుజరాత్ అహ్మదాబాద్లో. అయితే ప్రయాణం అయితే 10 minutes లేట్ అయిపోయింది. 10 minutes లేట్ అయిపోతే ఎయిర్పోర్ట్ వాళ్ళు అస్సలు లోపల ఒప్పుకోలేరు, పంపించేసినారు. అమ్మ ఎయిర్పోర్ట్లో ఒక్క క్షణం 2 నిమిషాలు అట్లా లేట్ అయినా అస్సలు లోపల పంపారు. లోపల వల్ల చెక్ ఇన్ ఉంటుంది. ఆ చెక్ ఇన్ ఒక బ్యాగ్ ఉంటే ఏం కాదు, వెళ్ళిపోవచ్చు ఇంకొక దారిలో. చెక్ ఇన్ ఉంటుంది, అవన్నీ చూసుకొని పోయే వరకు లేట్ అవుతుంది. వింటున్నారా? ఒకసారి మేము ఉదయకాలంలో 3 గంటలకే ప్రయాణం చేసినాం. ఇక్కడ నుంచి బయలుదేరినాం 5:30 మా ఫ్లైట్. సో మాకు కొంచెం లేట్ అయిందంట, 2-3 నిమిషాలు లేట్ అయింది. అర్థమైందా? అంతే, ఆ ఫ్లైట్ మిస్ అయిపోయింది మాకు. అమ్మ ఎంత బతులాడినామో, అయ్యో అయ్యో అని. ఎందుకంటే నెలల ముందే ప్రయాణం ఫిక్స్ చేసుకున్నాం, తక్కువ రేట్లు ఉంటాయని. ఇంటరా చేసి పేలితే అయిపోయింది. అప్పుడు అర్థం, అమ్మో సమయం అయిపోతే మరలా రాదు అని. ఇవి చూడండి, ఈ యొక్క స్త్రీ, ఈ ఉమెను వెళ్ళి ప్రయాణము అయ్యో ఎంతో నిరాశతో వెనుకకు వచ్చేస్తూ ఉంది. అయ్యో నేను అంత నిరాశతో వస్తుంది. కానీ అంతలో ఈ వార్త వినిపించింది, ఆమె ఎక్కాల్సిన విమానము క్రాష్ అయ్యి ఈ విధంగా జరిగిందని. హల్లెలూయా. వింటున్నారా? మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో ఇలా జరుగుతూ ఉంటే మనము బాధపడతా ఉంటాం, వేదన పడతా ఉంటాం. నా జీవితంలో ఎందుకు ఇది జరిగింది, ఎందుకు నా దేవుడు ఇలా అయింది అలా అయింది అని. అయ్యో అది నీ మంచి కొరకే, పక్కవడతా, అది నీ మంచి కొరకే. హల్లెలూయా. కొన్ని నీ దగ్గర నుంచి పోయినాయి అంటే అది నీ మంచి కొరకే. కొన్ని నీ దగ్గర నుంచి దూరం అయినాయి అంటే అది నీ మంచి కొరకే. అది దేవుని ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. ఎస్, ఇది మేలైనదని, దేవుడి చిత్తమని, ఇది మేలైనదని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖనంలో రాయబడి, ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలులు జరుగుతాయి అంట. పక్కన మేలు జరుగుతాయి అనండి. యేసయ్యని ప్రేమించని, డబ్బును కాదు ప్రేమించేది, లోకాన్ని కాదు ప్రేమించేది. వింటున్నారా? దేవుని ప్రేమిస్తాం, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమిస్తాం. చూడండి, ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి, ఎన్నో మంది చనిపోతున్నారు. కానీ ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయన రెప్పపాటున నిద్రపోకుండా ఆయన ఎప్పుడు నిన్ను చూస్తూ, నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ బాత్రూంలో ఉన్నా. వింటున్నారా? కొంతమంది అనుకుంటారు బాత్రూమ్, అబ్బా నేను బాత్రూంలో ఉన్నా కాబట్టి నాకు ఏం కాదని. అయ్యో, బాత్రూంలో కూడా చనిపోతారు. మనం న్యూస్లో విన్నా, బాత్రూము కూర్చుంటే ఆ బాత్రూమ్ పేలిపోయిందంట. విన్నారా? వినలేదా? అమ్మ న్యూస్ వినండి, అమ్మ కొంచెం న్యూస్ వినండి. కొంచెం దేని కొరకంటే ఆ బాత్రూమే పేలిపోయిందంట. నేను మొత్తం ఏదైనా చూసినా కానీ బాత్రూమ్, ఈ మధ్యకాలంలో చాలామంది బాత్రూమ్ పోయి ఏం పట్టుకోబోతారు తెలుసా? ఇది వరకు కొంతమంది పేపర్ పట్టుకోవే అలవాటు, ఇప్పుడు మొబైల్ పట్టుకొని పోతారు. వింటున్నారా? అయ్యో, మొబైల్ పెట్టుకొని నో 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 ఏది సేఫ్టీ కాదు. ఆయన బలమైన రెక్కల కింద మనం ఉన్నాం. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించాడా? హల్లెలూయా. మన పాదములకు రాయి తలగకుండా ఆయన మనను కాపాడుతున్నాడు. యెహోవా నా కాపరి. వింటున్నారా? నాకు లేమి కలగదు, పచ్చికల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నారు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. కృపాక్షేమములే వెంట వస్తాయి, చిరకాలపు యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉన్నాడు.
ఆయన ఎప్పుడు నేను కళ్ళు తెరిచి ఏమీ కాకుండా తల్లిదండ్రులు కొద్దిసేపు చూస్తారేమో కానీ నిత్యము చూడలేరు. కానీ ఒక వ్యక్తి యేసుప్రభు నమ్మి విశ్వసిస్తే వారి దేవుడు ఎప్పుడంట ఆ వ్యక్తిని చూస్తే కాపాడుతూ ఉంటుండట. ఒకసారి కాపాడే దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. సంగమా, మనమందరము కూడా మేలుకో ఉండి ప్రార్థన చేయాలా. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడియ వస్తాడో తెలియదు. వింటున్నారా? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. చాలు. యుగ సమాప్తికి ఎప్పుడని శిష్యులు అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. అందుకోసారి తెలుసుకుంటున్నారు అని నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఒక సమాచారం తెలుసుకోవాలా. చాలా విషయాలు సమాచారం మనం తెలుసుకుంటాం, ఇది ఇట్లా అది ఇట్లా అని. ఒక ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్ ఎట్లా వాడాలో తెలుసుకుంటాం, ఇట్లా వాడాలా అలా వాడాలని సమాచారం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ గురించి చెప్తున్నప్పుడు, రెండో రాకడ గురించి చెప్తున్నప్పుడు, ఇది ఇప్పుడు ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది, ఆ సూచనలు ఏంటియో శిష్యులు అడుగుతున్నారు. మనకు కూడా విశ్వాసులుగా ఈ జ్ఞానం మనకు ఉండాల. జ్ఞానం లేకుండా ఏమవుతున్నారంట? ప్రజలు, దేవుని బిడ్డలు నశించిపోతున్నాడు. ఆయన రాకడ విషయం కూడా మనము జ్ఞానం కలిగి ఉండాలి. ఓకే. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఫస్ట్ ఏందో తెలుసా? ఎవడు నిన్ను మోసపరచకుండా చూసుకోండి. ఎవరు చూసుకోవాలా? దేవుని దూతలు చూస్తాయా? దేవుడే చూస్తాడా? ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నువ్వు వాక్యం చదివినప్పుడు వస్తుంది, ఆయనతో సావాసము చేసినప్పుడు వస్తుంది, పరిశుద్ధాత్మలో నువ్వు నడిచినప్పుడు, అయ్యో మోసం చేసే వ్యక్తి వస్తుండరా బాబు అని వింటున్నారా, నువ్వు జాగ్రత్త పడతా ఉంటావు. అయ్యో వింటున్నారమ్మా, హల్లెలూయా, స్తోత్రం. నేను మోసం ఫస్ట్ ఏంటంట, మోసం పడొద్దని దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈ వివేచన జ్ఞానము, వివేచన వరము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుని అడగాల. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఆత్మీయ వరాలు ఉన్నాయి. ఆత్మీయ వరాల్లో వివేచన వరం గుర్తుపడతాం. చూడండి, అవ్వ దగ్గరికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి అమ్మా, తెలియదా? సర్పం వచ్చింది. ఏమన్నా సర్పం మాటల్లో ఏం వేసింది? మాట్లాడి ఏ విధంగా మోసం చేసింది? మాట్లాడే మోసం చేసింది. అర్థమైందా? మాట్లాడే మోసపోయింది. వింటున్నారా? అపవాది మనము గుర్తుపట్టాలా. ఏ వ్యక్తి అయినా కానీ నీతో మాట్లాడేటప్పుడు ఆ మాటల ద్వారానే నువ్వు గుర్తుపట్టేయాలి, అమ్మో వీడు నన్ను మోసం చేస్తున్నారా బాబు అని. ఒక ఆయన ఉంటాడు, ఆయననే అంతా ఏమంటే మంచి జ్ఞానవంతుడు, నన్ను ఎవరు మోసం చేయడు అనుకున్నాడు. ఒక ఆయన వస్తే ఇంటి కాగితాలు ఏమంటే ఇచ్చేసినాడు. ఆ ఇంటి మీద 50 లక్షల లోన్ తీసుకున్నాడు. అయ్యో, ఆయన పేరు హల్లెలూయా అబ్రహం అంకుల్ అంటారు. ఆయన అనుకున్నాను, ఇన్ని దేశాలు పోయినా నేనే హుషారు, నాకెవరు మోసం చేశారు అనుకునేవాడు, షూట్ వేసుకొని. ఆయనను కూడా ఏం చేసారు? మోసం చేసేసారు. ఏ విధంగా? మాటలే. అందుకే ఈ అంత దినములో ఎవరు మాటలు అంటే వారి మాటలు నువ్వు నమ్మవద్దు. వింటున్నారా? వాడు వచ్చి నేనేం చేస్తున్నాడు? మొదటిగా నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు బిడ్డలు అస్సలు మోసపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ వివేచన జ్ఞానం దేవుడు మనందరికీ విశ్వాసులకు ఇచ్చునుగాక.
హల్లెలూయా. ఎందుకంటే మోసపోయారనుకో ఆ బాధ మామూలుగా ఉండదు. వింటున్నారా? మోసపోతే మామూలుగా ఉండదు ఆ బాధ. అందుకే మోసపోకండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. చూడు, అనేకముగా ఆయన యేసు నామము చెప్పి నీ యొద్దకు వచ్చి నిన్ను మోసంగా చేస్తారు. ఇంకా అనేక విషయాలు. 6వ వచనం చదవండి. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఈ యుద్ధ విషయాలు మనకు వినపడుతున్నాయా లేదా? ఇండియా పాకిస్తాన్ అయిపోయింది, వింటున్నారా? ఇస్రాయేల్ ఇరాన్ ఇప్పుడు వినబడుతుంది. గత సంవత్సరంలో చూసినప్పుడు యుక్రెయిన్, రష్యా ఇప్పుడు కూడా ఇంకా అయిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అన్ని వార్లు వినపడుతుందా? ఈ వార్తలు వినబడుతున్నాయా లేవా? ఎక్కడో ఉన్న మన ఇండియా బాసర్లో ఉన్న మనకు ఈ వార్త మనకు తెలుస్తుందా లేదా? అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఇది ఎట్లా తెలుస్తుంది అబ్బా నాకు అర్థం కాకపోయింది. ఇప్పుడు మన చేతుల్లోనే తెలిసిపోతుంది అంతా. అవునా కదా? ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరుగుతున్నాయి, అంతం అంత తొందరగా ఏం రాదు అంటున్నాడు మళ్ళా. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చూడండి, భూకంపాలు ఎలా వినపడుతున్నాయా లేదా? గత నెలలో భూకంపం వచ్చిందా లేదా? ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారంట? మోసం చేస్తారు. జాగ్రత్త. వింటున్నారా? ఏదైనా కానీ ఇక డబ్బులు ఇవ్వండి నీకు స్వస్థత జరుగుతుందంటే నమ్మవద్దు. కానీ మన వాళ్ళు కూడా అదే వాళ్ళనే నమ్ముతారు. ఎవరిని నమ్మవద్దో వారినే నమ్ముతారు. ఎవరిని నమ్మాలో వారిని అస్సలు నమ్మరు. నమ్మకంగా ఉన్నవారిని అస్సలు నమ్మరు. ఎవరైతే మోసం చేస్తారో వారినే నమ్ముతారు. ఎందుకంటే వారి మాటలు ఎట్లుంటాయి? చాలా తీయగా ఉంటాయి, చాలా బాగుంటుంది, చాలా ప్రేమగా మాట్లాడతారు. కానీ వారి హృదయంలో ఏముంది? ఏ మోస తలంపులతో వచ్చి నానా విషయాలు అబద్ధ ప్రవక్తలు వస్తారు, మాటలు చెప్తారు. వింటున్నారా? నేను వారికి ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కొంతమంది వచ్చి ఇదిగో నీకు ఇట్లా కాకపోతే ఇవ్వకపోతే ఇది చేయకపోతే నువ్వు ఇప్పుడే ఖతం. అయ్యో, గ్రహించాలా, అర్థమైందా? గ్రహించాలా. అందుకే విశ్వాసులారా ఆత్మీయ వరాల చేత నింపబడాలా. వింటున్నారా? వివేచన జ్ఞానము తెలివి మనకు ఉండాలా, వాక్య జ్ఞానం మనకు ఉండాలా. అందుకే దేవుడు అంటూ ప్రతిదీ కూడా పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. ప్రతిదీ విని చూసి గ్రహించి ఇది కరెక్టా కాదా అని జ్ఞానముతో చూసి తెలుసుకోవాలా. ఆ జ్ఞానము ఎప్పుడు వచ్చి పాస్టర్ వచ్చి నీ చెవులో చెప్పాడు. వింటున్నాడా? అందుకే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టి ఉన్నాడు. ఇదిగో ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకో, ఇంకా చక్క చేసుకో, ఇతనితో సావాసం చేయి, ఇతను ఈ మాటలు నమ్మకు అని. వింటున్నారా? ఆది అపోస్తుల కాలంలో ఆ అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ బోధిస్తే మరలో వచ్చి లేఖనములు చూసుకొని పరిశీలించి అప్పుడు నమ్మేవారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? నానా విధములుగా చూడండి, ప్రేమ లేకపోతే ఎవరిలోనైనా ప్రేమ లేకపోతే దేవుని నమ్మి అని దేవుని ప్రేమ లేకపోతే ఆ క్రియలలో లేకపోతే వారు కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? కొంతమంది వచ్చి ఇట్లానే అంటారు, నిన్ను
బహుగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. నెక్స్ట్ ఏమంటారో తెలుసా? దేవుడు నిన్ను విదేశాలకు తీసుకెళ్తాడు. అయిపోయి విదేశాలు అన్నాడు అనుకో, ఇంట్లో లోపలికి పోయి బంగారం కూడా ఇచ్చేస్తారు. వింటున్నారా? ఒక ఆయనకు చెప్పినారు, నీకు వివాహం అవుతుంది, కానీ ఎవరితో వివాహం అవుతుందో తెలుసా? ఇక్కడ ఫారెన్ అమ్మాయితో ఏమవుతుందంట, వివాహం అవుతుందని అటనే పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. నీకు అందుకే దేవుని బిడ్డలారా, ఆత్మచేత నింపబడాల, వివేచన జ్ఞానం ఉండాల. అంత దినములో అబద్ధ ప్రవక్తలు ఆయన నామమును చెబుతూ మోసం చేయడానికి వస్తున్నారు. నీ ఇంటికి వస్తారు, అంటారు నీ ఇంట్లో 7 రోజులు ప్రార్థన పెడతా. అయ్యో హల్లెలూయా, మంచిదే, కానీ ఇంటెన్షన్ ఏంది, దాని వెనుక ఏంది? కొంతమంది చూసిన ఇంట్లో వచ్చి కూర్చుంటారు, కూర్చొని నాకు చెప్పినారు, నేను చెప్పిందే చెప్తున్నాను, తెలిసింది. ఇట్లా కూర్చొని ఏదైనా వస్తువు బాగుంది అనుకో, మెల్లగా అంటారు ఇది ఎంతో బాగున్నది అంటారు. ఎట్లా అడుగుతారంటే ఇది నాకు కావాలి అని అడుగుతారు. మనం ఏం చేస్తాం? అయ్యో హల్లెలూయా. ఎప్పుడైనా నేను రావడం తక్కువ కానీ నాన్న కానీ నేను కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అట్లా అడిగినావా? అయ్యో మీ మౌనం నేనేమనుకోవాలా? ఒక్కసారి ఏదైనా అట్లా అడిగినామా? దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా నాన్నని నేను చూసినాను, దగ్గరుండి చూసినాను, ఏ విధంగా పరిచర్య చేసినా చూసినాం, ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడని చూసినాను. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికే చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఒక ఆవిడ ఒక ఇంటికి వెళ్ళి, ఇగో కొద్ది రోజుల్లో మీ ఆయన చీకటి కనపడుతుంది, ఇట్లా అపాయం కనపడుతుంది, ఇంకా నా నోరుతో నేను అనలేను. ఆ అమ్మ నాకు కాల్ చేసి, చాలా ఆల్రెడీ ఆయనకు రక్షణ లేదు, ఇటువంటి మాటలు వింటే రక్షణలోకి వస్తాడా? నాకు కాల్ చేసి, అమ్మ ఇట్లా బాబు అని చెప్పినప్పుడు అదంతా విన్నా, నాకు గుర్తుకులేదు, మర్చిపోయా. అదంతా విని, ఆంటీ ఇది అస్సలే జరగదు, అదంతా అబద్ధ ప్రవచనము, అది కానే కాదని. థ్యాంక్ గాడ్, ఇప్పుడు కూడా దేవుడు సజీవంగా అంకుల్ని పెట్టిన చెప్పలు కూడా దేవుడు స్తుతిస్తారా? హల్లెలూయా. ఇదన్నీ అదన్నీ ఉరకకండి, ఇక్కడుందని అక్కడుందని ఇక్కడుందని ఉరకకండి. ఫస్ట్ నీవు దేవునితో సావాసం చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నువ్వు రెగ్యులర్గా ఏదో అద్భుతంగా, నేను కూడా చాలా తిరిగిన, అర్థమైందా? అందరం హల్లెలూయా చెప్పండి. నేను ఒకరోజు 3 డిగ్రీలో ఫైనల్ ఇయర్ అయిపోయింది అండ్ ఎంఎస్సి చదువుతున్నాను. ఆ టైంలో నేను 3 రోజులు ఉపవాసం ఉన్నా. 3 రోజులు ఉపవాసం ఉండి, ఆదివారం నా స్నేహితుడు ఒకటి ఆదివారం సాయంకాలము ఒక ఇంట్లో పరిచర్య ఉందంటే నన్ను రమ్మని చెప్పారు. రమ్మని చెప్తే నేను వెళ్ళబుద్ధి కాలే, ఎందుకులే అని చెప్పి వెళ్తే వాళ్ళందరూ కొడుకున్నారు. ఒక ఆవిడ ఉంది, ఆమె ప్రేయర్ చేసింది, వాళ్ళు ఒకరు ప్రవచనాలు చెప్పారు. ఇదంతా ఎట్లుంది, గమ్మత్తుంది అబ్బా అనుకున్నా. ఆవిడ నా మీద చేయబెట్టింది. చేయబెట్టినాక నాకు అంత బలహీనం అయిపోయింది, బరువు అయిపోయింది. నాకు ఉపాసం అంటే ఎంత సంతోషం ఉంటుంది. హల్లెలూయా. చాలా ఉరుకు రక్తంతో పోయినా, సంతోషంతో పోయినా. ఆ కూడికి అయిపోయిన తర్వాత నేను బస్సులో వస్తుంటే చాలా భారముగా ఉంది, నాకు బరువుగా ఉంది, దుఃఖముగా ఉంది. నాకు అర్థం కాలే. ఉదయకాలంలో లేవంగానే నాన్న ఏమడిగినా తెలుసా? నిన్న సాయంకాలం ఎక్కడికి పోయినావు, ఏ ఆరాధనకు పోయినావు అన్నాడు. ఇట్లా పోయినా నాన్న అన్నాడు. నేనేమి చెప్పకముందుకే మళ్ళీ ఇంకొకసారికి అక్కడికి వెళ్ళకన్నాడు. మరలా ఇంకొకసారి అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. హల్లెలూయా. మరలా వెళ్ళలే. ఎందుకు? తల్లిదండ్రులు ఉన్నారు, ఎందుకు? ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నాడు.
నేను అర్థం చేసుకోలేకపోయి, ఎందుకని అనుమానం ఉంది, ఇటువంటివి ఉంటాయని కూడా తెలియదు. అర్థమైందా? కానీ నాన్నగారు చెప్పినాడు, గ్రహించినాడు. నీ ఆత్మీయ తండ్రికి తెలుస్తుంది, నీ సేవకునికి తెలుస్తుంది, నీ కాపరికి తెలుస్తుంది నీ పరిస్థితి ఏంది ఎట్లా అని. చాలామంది అనుకో వరాలు ఉన్నాగానే, దర్శనాలు ఉన్నాగానే, ప్రవచనాలు ఉన్నాగానే నాకెందుకు ఇంక అన్నీ తెలుసు అనుకుంటారు. కాపరి అవసరం, నీకు దైవజనుడు అవసరమే ఉన్నది. నీలో నీకు కనబడవేమో కానీ తల్లిదండ్రులు వింటున్నారా, ఆత్మీయ నాయకులు నిన్ను చూసి నిన్ను సరి చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొన్నిసార్లు మన పిల్లలకు నేను కాల్ చేసి చెప్తారే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉంది, ఎందుకంటే మోసపోకూడదు. అపవాది మనల్ని అటాక్ చేయకముందుకే దేవుడు నిన్ను మేలుకోండి ప్రార్థన చేసి అపవాది క్రియలను లయపరుస్తాడు. మనము వాడు అనేక విధముగా అపవాది ఏం చేస్తున్నట్టే నేను మోసం చేసుకొని మేమేదో కొన్ని విషయాలు మేము జీవితం మా కుటుంబంలో మేము మోసపోయినాం. అందుకే ఒక ఏమంటే ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాం. వారి యొక్క సాక్ష్యం చాలా బాగుంది, కానీ వారి జీవితం అంతా దేవుడు బాగా చేసి మంచిగా సాక్ష్యం చాలా బాగుంది. ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ముందు. కానీ అలా కొన్ని విషయాల్లో మేము మోసపోయాం. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అందుకే జ్ఞానం కలిగి ఉండండి. ఈ ఆఖరి దినములో నానా రకాలుగా నేను మోసం చేయాలని ఇదని చెప్పి అదని చెప్పి ఇంటికి వచ్చి ఇట్లా చేసి అట్లా చేసి వింటున్నారా, నానా రకాల బోధలు నీ వద్దకు తీసుకోవచ్చి ఇది కాదు అదన్ని ఇదన్ని నేను చేస్తే ఏ చిక్కుల్లో మీరు పడొద్దు. చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చూడండి, ప్రేమ ఏమైపోతుందంట? చల్లారుతుంది. అంత దినములో ప్రేమ చల్లారుతుంది. హల్లెలూయా. కానీ క్రీస్తు ప్రేమ అలలపై అయినట్టు నీ ప్రేమ పొంగుతుంటుంది. ఆయన ప్రేమ నీ మీద పొంగుతూనే ఉంటుంది. యేసయ్య ప్రేమకు చప్పట్లు కూడా దేవుడి స్తుతించండి. హల్లెలూయా. 15 చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. చూడండి, గొప్ప అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసి ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తలు మోసగిస్తారు. ఏదైనా కానీ కొంతమంది శాపనాలు పెడతారు. వింటున్నారు, వాళ్ళకి అనేది కాకపోతే మొన్న ఒక దగ్గరికి పోయితే శాపనాలు పెడుతున్నారు. ఓరే, బాగా ప్రార్థన పరురాలే, స్తోత్రం, హల్లెలూయా.
బాగా ఉపాసం ఉన్నవారే, కానీ ఆ ఉద్రేకంలో ఆ కోపాల్లో శాపాలు పెడుతున్నారు. వీళ్ళు ఇట్టయిపోతుంది, 4 నెలలు ఉంటారు, 4 నెలలు ఇట్టయిపోతుంది. వర్ర అది నాకు చాలా బాధ అనిపించింది. ఒక దిక్కు నవ్వు వచ్చింది. ఏంది ఇది వింటున్నారా? ఏంది ఇది వింటున్నారా? నీ నోరుంది ఆశీర్వాదం నీ పలకడానికి, శాపములు పెట్టడానికి కాదు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఎవరైనా కానీ చూడండి, దేవుని బిడ్డల పైన, ఇశ్రాయేల్ బిడ్డల పైన ఒక ప్రవక్త వెళ్ళి శాపం పెట్టావు అయ్యా అంటే, డబ్బులు ఇస్తానయ్యా అంటే ఆ శాపం పని చేస్తుందా? పని చేయదు. హల్లెలూయా. అదే నా మీద ఏ శాపం పని చేయదు. యేసయ్య రక్తం చేత నేను కడగబడి ఉన్నాను. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మలో నడిచినట్లయితే, నువ్వు దేవునికి లోబడినట్లయితే ఏది కూడా, ఏ శాపాలు కూడా నీ మీద పనిచేయదు. అందరం హల్లెలూయా చెప్తారా? గొప్ప ఉజ్జీవం ఏంటో తెలుసా? అందుకోసం ఉజ్జీవము అన్నాడు, విగ్రహ ఉజ్జీవము అన్నాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అప్పుడే మన జీవితంలో గొప్ప ఉజ్జీవం ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటకు లోబడినప్పుడు గొప్ప ఉజ్జీవమే, సంతోషమే, ఆనందమే. వింటున్నారా? ఓకే, చూడండి, మీరు దేవుని బిడ్డలారా, ఇక్కడ నానా విధముగా అద్భుతాలు, సూచన క్రియలు చేసి నిన్ను మోసం చేయాలని, మనను మోసం చేయాలని, ఏర్పరచుకున్న వారిని కూడా మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. నీవు మనుషులు నీ కొరకు చనిపోలే, దేవుడు నీ కొరకు, యేసయ్య నీ కొరకు చనిపోయి ఉన్నాడు. నువ్వు మనుషుల మీద ఆధారపడవద్దు. అర్థమైందా? నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలా. నువ్వు మనుషులతో సావాసం చేయవద్దు, నువ్వు దేవునితో సావాసం చేయాలా. నువ్వు ఈ మధ్య కాలంలో చూచినట్లయితే మా దైవజనుడు గొప్పవాడంటే మా దైవజనుడు గొప్పవాడు అంటున్నారు, కొట్లాడుతున్నారు. ఎక్కడ కొట్లాడుకున్నారా? ఏ ప్లాట్ఫామ్లో కొట్లాడుకుంటున్నారు? యూట్యూబ్లో కొట్లాడుకుంటున్నారు. నా దైవజనుడు గొప్పవాడని వీడియోలో పెడతాడు. అది ఎక్కడో కాదు, ఇంట్లో కూడా ఉంటుంది. 4 ఉంటే 3 ఉంటే 2 ఇటు పక్కకు, 2 ఇటు పక్కకు. నా దైవజనుడు గొప్పవాడు అంటే నా దైవజనుడే కాబట్టి. నేను ఒక కుటుంబము, వింటున్నారా? ఒక కుటుంబము, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబము ఒక సంఘానికి వెళ్ళాలి. ఒక కుటుంబము ఒక సంఘానికి వెళ్ళాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి, పిలుపునిచ్చి వారి పరిచర్యను నడుపుతూ ఉంటాడు. అందరం హల్లెలూయా చెప్తారా? నేను ఇటు పోతా, నువ్వు అటుపో, నేను ఇటుపో. అయ్యో, ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఇగో వీళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు. ఒక సంఘము ఆత్మచేత నింపబడి అన్న భాషల్లో మాట్లాడతారు. ఇంకొక సంఘము అసలు భాషలు అంటేనే నమ్మరు. వింటున్నారా? అటు వెళ్ళి ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఇంట్లో ఏముంటుంది? కొట్లాడతారు. ఇది ఉందంటే అది ఉందంటారు, అది ఉందంటే ఇందు అంటారు. కుటుంబం సమితిగా మందిరానికి వెళ్ళేదరుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. సో అంత దినములో నానా రకాలుగా ప్రేమ చాలా ఇంపార్టెంట్. అసలు దేవుని ప్రేమ అనండి. వారి హృదయంలో ఎవరిని ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే, వారి హృదయంలో దేవుని ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, అయ్యో కనికరం ఉంటుంది. ప్రేమ లేనివాడు నా వాడు. ప్రేమ శాపాలు పెట్టదు. ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రైట్.
మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చాలా ఉన్నది చెప్పడానికి, కానీ ఏ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అందుకే నేను చీకటిలో ఉన్న వారిని కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఆమేన్. దేవుని బిడ్డలము. ఇక్కడ మన అందరం ఏ సంబంధి అంట? అందుకోసం వెలుగు సంబంధి అరే. అందుకోసం పక్క సెకండ్ నేను వెలుగు సంబంధి. నేను రాత్రి వారము కాము, పగటి వారము. హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళు అనండి, మేము పగటి వారము అని. మేలుకతో చెప్పండి, మేము పగటి వారము అని. నేను రాత్రి వారము కాము. ఎందుకంటే బైబిల్ చెప్తే ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా ఏమంటే ఏ సంబంధులంట? వెలుగు సంబంధులం. ఎలా వస్తాడంట? ఏ సమయమో ఏ గడియనో ఎవరికి తెలియదు. ఒక దొంగ నీకు చెప్పొస్తాడా? చెప్పాలా? దొంగ నీకు చెప్పొస్తాడా? ఎప్పుడు వస్తాడు? ఫోన్ చేసి, సార్ మేడం 2:30కి నేను దొంగతనం చేస్తా, రెడీ ఉండండి అని చెప్తాడా? ఎవరైనా అటు దొంగ కాదాడు, మీ ఫ్యామిలీ కదా. ఎవరు చెప్పరు అలా, ఇలా వస్తాను అలా. అందరం హల్లెలూయా చెప్తారా? కొన్నిసార్లు నీ పైన అటాక్ చేయనప్పుడు, ఒకసారి నాన్నగారికి ఎవరు దొంగలు పడినట్టు వాళ్ళకి అలా వచ్చింది. మేలుకొని ఉన్నాడు. హల్లెలూయా. కరెక్ట్ టైంకి వచ్చి ఆ కిటికీ పక్క బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ తీసుకోవాలని చూసి అని అరగానే వెళ్ళిపోయాడు పక్కవారు. అందుకే మేలుకొని ఉండాలి అప్పుడప్పుడు. కొంతమంది అంటే మళ్ళా లేవరు, అప్పుడప్పుడు లేవాలా, చూసుకుంటూనే అలా. తండ్రి తల్లి అప్పుడప్పుడు లేచి ఏం చేయాలా? చూసుకుంటున్నా. నీ పిల్లలను చూసుకోవాలా, నీ కుటుంబాన్ని చూసుకోవాలా, ఇల్లు ఒకసారి చక్కెర చేయాలా. చక్కెర కాదు, మొత్తం తిరగాల, చూడాలా. దొంగ అంటే ఇక్కడ దొంగ వలె వస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడో, ఏ గడియ వస్తాడో తెలియదు. అయితే ఇది చీకట్లు ఉన్న వారికి తెలియదు, కానీ మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. అందరం హల్లెలూయా చెప్పండి. మనం రాత్రి వారము కావు, పగటి వారమై ఉన్నాం. ఎందుకు భయపడాలా? మరొకసారి ఆ మాట చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అందుకని మేము అదే వద్దులే, వెలుగు సంబంధులము అనండి. నేను వెలుగు సంబంధి అనండి. హల్లెలూయా. మేము పగటి వారము అనండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులకు కాకయుందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. వావ్. చూడండి, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు. రాత్రి ఎంతమంది నిద్రపోయినారు? అయ్యా నిద్రపోలే. హల్లెలూయా, నేను నిద్రపోయినా. ఇంకా మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందుదురు. మనము పగటి వారమై ఉన్నాము. అందుసరే నేను పగటి వారమై ఉన్నాము. దాని అర్థమైందంటే ఉదయమైనా రాత్రి అయినా నీలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. హల్లెలూయా చెప్తారా? నీవు
నీ శరీరం, నీ మనసు మేలుకునే ఉంటుంది, కానీ నీలో ఉన్న ఆత్మ ఎప్పుడు మేలుకుగా ఉంటుంది. చాలాసార్లు నేను పడుకున్నప్పుడు నా మీద ఒక చీకటి దురాత్మ ఆవరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను ఎలా చూస్తూనే ఉంటా, నిద్రలే ఉంటే నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మ లేచి ఆ చీకటిని ఒక చెంప మీద కొడుతుంది. అయ్యో, వింటున్నారా? మిమ్మల్ని కొట్టదులే అమ్మ, సాతాను కొడుతుంది. పరిశుద్ధాత్మ లేచి ఆ చీకటిని తరిమి వేస్తుంది, కొట్లాడేది. ఒకసారి అయితే క్లియర్గా చూస్తున్నా, చక్కగా పనుకున్నా, ఏదో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయాలని చూసింది. నాలో నుంచి పరిశుద్ధాత్మ లేచి, యేసుప్రభు లేచి దాన్ని ఆ గాలిని, ఆ చీకటిని పక్కకు పెట్టేసిన. ఉదయకాలం లేచి నేను అనుకున్నా ఇది నిజమేమో అనుకున్నా, ఓ ఇది కలరా అనుకున్నా. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనం అందరం పగటి వారమై ఉన్నాం. నువ్వు పొద్దునైనా రాత్రి అయినా ఏ సమయమైనా, ఏ వారం, మీరు ఏ సంబంధులు? అందరు అడుగుతారు మీరు ఏ సంబంధి అంటే ఏమనాలా? ఈ సంబంధి, ఆ సంబంధి. ఏ సంబంధులు? వెలుగు సంబంధులం. హల్లెలూయా. ఏ పగటి వారమై ఉన్నాం, పగటి వారమై ఉన్నాము గనక మత్తులై ఉండక విశ్వాసము. మత్తుగా ఉండొద్దు. ఏ విధంగా ఉండాలా? విశ్వాసం. అందుకసరి ఆత్మలో మత్తు అయి ఉండండి. ఓకే, విశ్వాసము, ప్రేమను, కవచము, రక్షణ, నిరీక్షణయు ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఏం ధరించుకోవాలా? ఇవన్నీ మనం ధరించుకున్నదేముగా ఫెయిత్, లవ్. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను. చూడండి, ఉగ్రత పాలుటకు నీకు నియమించలేదు. హల్లెలూయా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించెను గాని ఉగ్రత పాలు. జాగ్రత్తగా వినండి, దేవుని నమ్ముకున్నవారు, దేవుని బిడ్డలు ఎప్పుడు ఉగ్రతలో పాల్గొనరు. ఇది లేఖనములు చెప్తుంది. వాహ్, అందరం హల్లెలూయా చెప్తారా? మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తం అంటే నిద్రపోయినా లేచినా నీలో ఉన్న యేసుప్రభు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. చందనం చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఆమేన్. హల్లెలూయా. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఇంకోటి, మనలో ఏ పాపం ఉండొద్దు. ఆయన రాకడలో మన ప్రాణము, ఆత్మ, శరీరము మరి ఎందులో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. నేను చూసినాను, డెవిల్ ఫిష్ అంట. విన్నారా? డెవిల్ ఫిష్. అది వేరే కంట్రీ నుంచి ఇండియన్ తీసుకొచ్చినారు. రీసెంట్ చెర్రపల్లి చెరువులో ఆ చేపలన్నీ బట్టి ఆ చేపలన్నీ కాల్చేసినారు. వింటున్నారా? ఆశ్చర్యం కదా. ఎందుకు ఆ చేపలు అంటే, ఆ చేపలు ఏం చేస్తాయంటే మిగతా చేపలంతా తినివేస్తాం. ఇవి చూడడానికి చక్కగా కనబడుతుంది, కానీ ఆ చేప మిగతా చేపలన్నీ చంపివేస్తుంది. అది ఆక్వేరియంలో పెట్టుకుంటూ ఉంటారు. అది డెవిల్ ఫిష్ అని. చూడండి, అది చెరువులో వేయడము, ఆ చెరువులో పోయి ఈ చెరువులో పోయడము, అట్లా చెరువులో పడితే చాలు, ఎట్లా పోతాయి. ఇప్పుడు ఏం చేస్తుందంట ఈ ఫిష్, డెవిల్ ఫిష్, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అది. ఓకే, ఆ ఫిష్ తినేస్తుందంట. అందుకే వీరందరూ ఆ ఫిష్లన్నీ పట్టుకొని అవన్నీ కాల్చి చంపివేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము చూడడానికి కొన్ని విషయాలు చక్కగా కనబడుతున్నాయి. ఇది బాగానే ఉంది, మంచినే ఉంది అని అనుకుంటాం, కానీ మెల్లమెల్లగా దొంగలించి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాము రవ్వంతనే కదా, కొంచెమే కదా, ఇది ఏమైతలే ఈ పాపం అనుకుంటున్నాము, కానీ నో, పాపంలో వచ్చు జీతము మరణమే.
అర్థమైందా? దేవుని బిడ్డలారా, మీ మనోనేత్రాలు తెరవబడును గాక. మీ ఎక్కడ ఏ స్థలములో మీరు ఎక్కడైతే అపవాదికి చోటిచ్చి ఉన్నారేమో ఆ అపవాదికి నుంచి బయటికి రండి, ఆ పాపము నుంచి బయటికి రండి. అది బయటికి రాకముందుకే చాలామంది అనుకుంటారు, నేను ఈ తప్పు చేస్తున్నా, ఆ తప్పు చేస్తున్నా, బయటికే ఏది కనపడట్లేదు అనుకోవచ్చు. అయ్యో, ఒక సమయంలో అవి వెలుగు రాకముందుకే మీ హృదయాన్ని సరి చేసుకోండి, చక్కదిద్దుకోండి. వింటున్నారా? అందరం హల్లెలూయా చెప్పండి. మీ హృదయాన్ని సరి చేసుకోండి, మీ హృదయాన్ని పవిత్రపరచుకోండి. ఆయన వాక్యం ద్వారా ప్రార్థన పవిత్రపరచుకోండి. ఆయన రాకడకు సిద్ధంగా ఉండండి. మనకు ఒకటి అలవాటు కావాలి, ఏంటంటే నువ్వు ఏ రహస్యములో ఉన్నా, పాపములో ఉన్నా దేవునికి తెలుసా తెలియదా? తండ్రికి తల్లికి భయపడతాం. ఒకసారి మా నాన్నగారు ఒక ఊరికి వెళ్తూ ఉంటే ఒక ఆయన ఇట్లా తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు? సిగరెట్ తాగుతున్నాడు. సడన్గా నాన్నను చూసినాడు. నాన్నను చూడగానే ఉన్న బీడిని నోట్లో వేసుకున్నాడు. వింటున్నారా? ఆ భయం ఏదో నాన్నగారు కనిపించినప్పుడు ఆ నోట్లో వేసుక బదులు అదేదో దేవుని భయం ఉంటే కదా. మనందరికీ దేవుని భయం ఉండాలా. మనం బాత్రూంలోనా దేవుడు ఉన్నాడు, అర్థమైందా? బయట ఎక్కడ పోయినా దేవుడు ఉన్నాడు, లోపల పోయినా దేవుడు ఉన్నాడు, పైకెక్కిన దేవుడు ఉన్నాడు, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి కొంతమంది దేవునే కళ్ళు మూయాలని చూస్తారు, అర్థమైందా? దేవునికే కళ్ళు మూసి ఏమని చేయాలి, అట్లా మూయగలుగుతారా? మనకు దేవుని భయం ఉండాలా, దేవుని భక్తి ఉండాలా, భయం ఉండాలా. భయం అన్నది, దేవుని యొక్క భయం అన్నది ఒక నిధి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు మనము వెగులుకు సంబంధమై ఉన్నాం, పగటి వారమై ఉన్నాం. మత్తులై ఉండక మేలుకగా ఉండి ప్రార్థన చేయండి. మేలుకో ఉండి ప్రార్థించినప్పుడు మీరు, మీ కుటుంబము దేవుడు కాపాడుతూ ఉంటుంది. అపవాది దొంగలిస్తున్నాడు. చిన్న చిన్న పాపాలే అనుకుంటాం. ఆ పాపం పెరిగి 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 అది నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ చిన్న పాపమైనా, కొంచెం చీకటి అయినా మీలో నుంచి వెళ్ళిపోనుగాక. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? అదే, నాలో కొంచెమైనను పాపం ఉండకూడదు. హల్లెలూయా. పరీక్షించుకోవాలా, వాక్యం ద్వారా చూసుకోవాలా, ఇది ఏ రంగంలో నేను ఇంకా బాగా కావాలని చెప్పి. ఎవరో కాదు, నీ వాక్యం వింటుంటే, వాక్యం చదువుతుంటే, అయ్యో ఈ కోపంలో తక్కువ కావాలా, ఈ చూపులో తక్కువ కావాలా. నీ చూడండి, చూపు చక్కగా లేకపోతే నువ్వు ఎక్కడ వెళ్ళి పని చేసినా నీ యొక్క జాబ్ నీకు ఇవ్వరు. నీ నడక సరిగా లేకపోతే నీకు ఏడ నువ్వేమి చేయలేవు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడలేవు. చూడండి, కొంచెం చేంజ్ అయితే గొప్ప ఆశీర్వాదాలు నీ కొరకున్నాయి. కొన్ని మానుకుంటే, కొన్ని అంటే ఒక్కటి మానుకుంటే అబ్బా 100 ఆశీర్వాదాలు నీ మీద పడేటట్టున్నాయి. అర్థమైందా? కొన్ని రిలేషన్షిప్లో మీరున్నారు, తప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక్కడ అది కట్ చేసుకుంటే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది, నీ జీవితంలో శాంతి సమాధానం ఉంటుంది. వింటున్నారా? పాపం, తప్పు. వింటున్నారా దేవుని బిడ్డలారా? యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సామెతలు చదవాల. వింటున్నారా? ఆ స్త్రీ పిలుస్తుందంట, రా ఇంటికి రా, నా భర్త లేడు. వింటున్నారా? రా సంతోషిస్తాం, ఆనందిస్తామని. కానీ బైబిల్ చెప్తుంది ఏమో తెలుసా? మరణానికి నువ్వు కాలు దారి తీస్తున్నావు అని. వింటున్నారా? మరణంలో కాలు పెడుతున్నావు అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాడో నేను ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వ్యభిచారము, జారత్వము. వింటున్నారా? భార్య ఉన్న భర్త ఇంకో పర్యాయ స్త్రీతో వెళ్ళడం,
మరి భర్త ఉన్న పాపము చేయడం, వింటున్నారా? హఠాత్తుగా సడన్ డెత్ వస్తుంది, అవమానం అవుతావు. ఆ అవమానం బయటికి రాకముందుకే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏముందిలే, ఎవరికి తెలియదు అనుకోవచ్చు, కానీ దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, సరి చేసుకో. ఆ దేవుడు ఒక కాలం పెడతాడు, ఆ కాలం నువ్వు సరి చేసుకోవాలి మనం, లేదా అది బయటకు వచ్చేస్తుంది. అది ఎటు దారి తీస్తుందో తెలియదు. చూడండి, ఏ రిలేషన్షిప్, వింటున్నారా, చెడు రిలేషన్షిప్, ఇగో జారత్వం అన్నది లాస్ట్కి ఎక్కడ ఎండ్ అవుతుంది తెలుసా? మరణమే. మరణమే. భార్యలారా భర్తకు నమ్మకంగా ఉండండి, భర్తలారా భార్యకు నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. వింటున్నారా? లాస్ట్కి తప్పుడు ఎందుకు ఈ మధ్యకాలం చూస్తే, ముఖ్యంగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత అతి ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత రాకముందుకే, నీ మీద రాకముందుకే ఆ పాపముల నుంచి బయటికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఓకే, మనందరము మేలుకో ఉండి ప్రార్థన చేయాలి. ఆయన రాకడకు సిద్ధము ఉండాలా. 5 మంది 10 మంది కన్నికలు ఉన్నారు. 5గురేమో మరి జ్ఞానం కలిగి ఉన్నారు, 5గురేమో జ్ఞానము లేదు. జ్ఞానం ఎందుకుంది, జ్ఞానం లేదంటే ఒకరు దేవుని వాక్యం బాగా చదివారు, ఆత్మచేత నడిపింపబడు. కొంతమంది ఏముంది కానీ లేదని తీర్చుకున్నాడు. వారు సిద్ధపడ్డారు. ఆయన రాకడ వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 5గురు ఎత్తబడ్డారు. అందరం హల్లెలూయా చెప్తారా? మనం ఎందులో ఉన్నాం? సిద్ధపడుతున్నామా? ఒక పెళ్ళికి పోవాలంటే ఏమవుతాం మనం? అయ్యో చెప్పండి. ఒక దావత్కి పోవాలంటే ఏమవుతాం మనం? ఇప్పుడు మందిరానికి వస్తున్నట్టే మీరు ఏమవుతున్నారు? సిద్ధపడాలి. ఎక్కడికి వెళ్ళినా సిద్ధపడాలి. మనం సిద్ధపాటు ఉంటాం. ఆయన రాకడ కూడా మనం సిద్ధపడాలి. యేసయ్య రాకడ మనకు సిద్ధపడాలా. త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడొస్తాడో? రారాజు వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు పరలోక రాజ్యం. అమ్మా అక్కడ ఉండడం ఏం పని ఉండదులే అమ్మ, ఓన్లీ ఆరాధనే ఉంటుంది. కొంతమంది హల్లెలూయా అంటారు. హల్లెలూయా. అక్కడ ఏం పని ఉండదు, అక్కడ ఆరాధనే ఉంటుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి. అయితే మనమందరం సిద్ధపడాల. సంగమా మనం సిద్ధపడదాం. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయం 23 చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అందరూ దేవుడు మమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. చూడ, ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్టు కాపాడబడునుగాక. మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము ఏ విధంగా ఉండాలంట? నిందారహితంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు సంపూర్ణముగా మనందరము పరిశుద్ధపరచబడదముగాక. మన శరీరం, అందుకోసం శరీరము అని దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ఆత్మ అనండి, దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ప్రాణం అనండి, ఆయన అంటలేరు. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా మీలో. అది ఉంటేనే మీరు బతికి ఉన్నట్టు. ఓకే, ఆత్మ అయిపోయింది, శరీరం అయిపోయింది, ఇంకా ప్రాణం. అందులో నా ప్రాణము ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకుంటాను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. చిన్న ప్రేయర్ చేసుకొని, ప్రభువా ఎక్కడ నీ రాకడకు నేను సిద్ధపడాలా? నా ప్రాణములో కానీ, నా ఆత్మలో కానీ ప్రభువా
నా శరీరంలో కానీ అపవాదికి చోటించుంటే ఇప్పుడే నన్ను పరిశుద్ధపరచు, ఇప్పుడే నన్ను ఆ పాపముల నుంచి బయటికి తీసుకురా. నన్ను సిద్ధపరచు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఫాదర్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ వెన్ యూ బికేమ్ ఫాదర్ కదా. తల్లి గర్భములో 9 నెలలు మోసి తల్లి ప్రేమ చాలా గొప్పది. హల్లెలూయా. తండ్రి పుట్టినప్పటి నుంచి ఆ పిల్లవాడిని మోస్తూనే ఉంటాడు. అదే ఎంత అద్భుతం. హల్లెలూయా. అయ్యో ఎవరేమో మీ రెస్పాన్స్ ఉండండి. హల్లెలూయా. నేను కూడా తండ్రినే. ఎందుకు ఆత్మీయ తండ్రిని. నేను స్పిరిచువల్ ఫాదర్ అండ్ ఆల్సో ఫిజికల్ ఫాదర్. మీరు ఒకటే ఫాదర్ మీ పిల్లలకు, నాకు ధన్యత వేరు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఫాదర్, తండ్రి. చూడండి, యోబు పిల్లల కొరకు ప్రార్థించినట్టు చూస్తున్నాం, పిల్లల మీద కంచె వేసి పెట్టినట్టు చూస్తున్నాం. తండ్రులారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేను మా నాన్న గ్రేట్ అంట. హల్లెలూయా. మా నాన్న హీరో. నాకు అర్థమైందా? ఎగ్జాంపుల్. నాకు వారు ఎట్లా సేవ చేసినారు ఏంటి అని నాకు ఎగ్జాంపుల్. నాకు నా ముందు మొదటి యేసయ్య, తర్వాత మా నాన్నే. అందరం హల్లెలూయా చెప్తారా? వారు కష్టపడి ఎంతో సేవ చేసి మమ్మల్ని ఏ విధంగా పోషించినాడో అది మాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అన్నీ తెచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడు. హల్లెలూయా. చూడండి, ఒక పిల్లవాడు చిన్నప్పుడు పెరుగుతుంటే వాడు అంటాడు, ఏదైనా అడిగితే డాడీకి తెలుసు, నాన్నకు తెలుసు, తండ్రికి తెలుసు. ఒక 7-8 సంవత్సరాల తర్వాత కూడా నాన్నకు తెలుసు. ఒక 13-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నాన్న నీకేం తెలియదు, నీకు కొంచెమే తెలిసినా అని అంటారు. అదే 19-21 వచ్చింది అనుకో, నాన్న నాకు అసలుగా నీకు తెలియదు, ఏం తెలియదు నాన్న నీకు అంటారు. అబ్బా, కొంతమంది అనుకుంటారు ఏం కొట్టిండు అన్న. వాస్తవమా కదా? చిన్నప్పుడేమో డాడీకి అన్నీ తెలుసు, పెరుగుతుంటే అమ్మకి అన్నీ తెలుసు, డాడీకి అన్నీ తెలుసు. ఏదైనా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని. పొద్దునంతా ఆడుకొని క్రికెట్ ఆడుతాను. రాత్రి అన్ని నొప్పులు వచ్చేది. మా అమ్మ జెండు బాంబు పట్టుకొని పోతే జెండు బాంబు పెట్టి మంచి మాలిష్ చేస్తుండే. పొద్దున్న లేకుండా మెరకలు జరుగుతున్నాయి, నొప్పులన్నీ పోతున్నాయి నాకు. వింటున్నారా? హల్లెలూయా. నాకు బాగా గుర్తు, నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు ఈ విధంగా ఇలా పడిపోయా. ఈ పండ్లు నా నాలుకలో వెళ్ళిపోయి నాలుక నుంచి బ్లడ్ వచ్చేసింది. నాకు ఇంకా గుర్తు, అప్పుడు అట్లా సైకిల్ ఉండే, ఆ సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళాడు నాన్న. బ్లడ్ అంతా కారుతా ఉంది. వింటున్నారా? బ్లడ్ అంతా అయ్యో ఈయన మాట ఏమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అందరూ తండ్రులు పిల్లల కొరకు ఎంతో శ్రమ పడతారు. ఒకసారి అందరు తండ్రుల కొరకు ఒకసారి ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్. చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. నిన్న కూడా చక్కగా యూత్ మీటింగ్ జరిగింది. హల్లెలూయా. దేవుడు చక్కగా యూత్ అందరూ కూడా చాలా ఆశీర్వింపబడ్డారు.
మరి ఈ శనివారం కూడా ఉంటుంది. 7 నుంచి 9 గంటల 8:30 వరకు ఉంటుంది. సో యవనస్తులారా, మీ పిల్లలను మీ అందరూ కూడా, పెద్దవాళ్ళు అందరూ మీ పిల్లల్ని పంపాల్సిందిగా కోరుతున్నాను. అదే విధముగా ఆదివారం నుంచి 22, అర్థమైందా, 22 నుంచి 29 వరకు, అంటే 22 నుంచి 28 వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. సాయంకాలం 7 నుంచి 9 వరకు చర్చిలో జరుగుతుంది. సో మీరందరూ కూడా సిద్ధపాటుతో రావాల్సిందిగా కోరుతున్నాను. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. హల్లెలూయా. అది ఎక్కడుంది? మత్తయి సువార్త 7:7. ఓకే, ఆ 7 దినములు ఉపవాసం ఉండి మనం అడుగుదాం, వెతుకుదాం, తట్టుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె మర్చిపోకూడదు. ఓకే, అందరం లేచినట్లయితే మీ కానుకలు మీ చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల రాజా, కృపగల రాజా, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు ఇచ్చుచున్న విత్తనాన్ని, వారు ఇచ్చుచున్న కానుకను ఆశీర్వదింపబడునుగాక, వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక, పట్టజారడని విస్తారమైన ఆశీర్వాదముతో నింపబడునుగాక అని నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 2 చేతులైతే దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభా. యేసు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. ప్రభు సోతో దాకా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. శరీరంలో ఏ అవయవమైతే సరిగా జీవం లేదో జీవాన్ని విడుదల చేయించున్నాం, జీవాన్ని విడుదల చేయించున్నాం. అపవాది క్రియ లయమైపోనుగాక. ఏదైతే శరీరంలో బరువుగా ఉందో శరీరం అంతా తేలిక అవునుగాక, శరీరం అంతా తేలిక అవునుగాక. రబల షెఖేతే రేబేదే రకల దుఃఖదార షఖ దికద ఓ రబల దే రే సెతేద రబబా. మాంత్రిక క్రియలను యేసు క్రీస్తు నామములో, అపవాది క్రియలను చీకటిని యేసు నామములో పారదొలుతున్నాను, పారదొలుతున్నా. ఇప్పుడే వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభా, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తలలో నుంచి భారమును, కిడ్నీలో ఆ రాళ్ళు, కేల్బెడ్ రాళ్ళు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాము తండ్రి. నడుము నొప్పి నుంచి స్వస్థత, విడుదల కలుగునుగాక. హార్ట్ చక్కగా పనిచేయనుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే వారు చేయుచున్న పనిని ఆశీర్వదింపబడునుగాక. మనసుపై అనేకమైన ఆలోచనలు, సూసైడ్ ఆలోచనల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. విడుదల కలుగునుగాక ప్రభా. సొంత గృహము దయచేయండి, సొంత వాహనము దయచేయండి. వివాహము కొరకు ఎదురు చూచున్న వారికి వివాహము జరుగునుగాక, నీ చిత్తములో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నా. జాబ్లో ప్రమోషన్ వచ్చునుగాక, జాబ్లో శాలరీ ఇంక్రీజ్ అవునుగాక, శాలరీ ఇంక్రీజ్ అవునుగాక అని ప్రార్థిస్తున్నాం. రబ షెకెతే రకాల దూదా రబ సత లిమంద రబ షక దికద. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయడు. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రక్త కోటల్లో భద్రపరిచి గొప్ప సాక్షిగా నిలబెట్టుమని నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.